నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మెసిరి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో మాఫియా నడుస్తుందా సో ఉద్యోగుల డాన్లుగా మారిపోయారా అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో మాఫియా నడుస్తుంది అంటే అదేదో గన్ మాఫియా ఇలాంటివి కాకుండా ఉద్యోగుల్లోనే వాళ్ళు ఒక మాఫియా లాగా వాళ్ళే డాన్ లాగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారా సార్? సో ఒకటేంటంటే ఉద్యోగులు డాన్లు కాదు కానీ ప్రైవేట్ సైన్యంలాగా వ్యవహరిస్తున్నారు అనేది ఒకటి. దానికి తాడేపల్లిలో ఉండేటువంటి ఒక డాన్ మొత్తం నడిపిస్తున్నారు అనేది ఒకటి బాగా వినిపిస్తుంది. విపక్షాలు కూడా అదే చెప్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వీళ్ళని సివిల్ సర్వెంట్లు అంటారు. వీళ్ళకు ఉండేటువంటి అధికారాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అలాగే రక్షణకు సంబంధించినటువంటి కొన్ని నిబంధనలు కూడా వాళ్ళకి ఉంటాయి. వాళ్ళ చుట్టూ రక్షణ ఉంటుంది. సో వాళ్ళు ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలని అమలు చేయాల్సిన బాధ్యత ఎగ్జిక్యూటివ్ మీద ఉంది, సివిల్ సర్వెంట్ల మీద ఉంది. వీళ్ళు చట్టానికి అతీతంగా ఒకవేళ నిర్ణయాలు తీసుకుంటే వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత కూడా వీళ్ళదే ఉంది. పొలిటీషియన్స్ అనేవాళ్ళు 5 years ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. ఉంటారో ఉండరో తెలియదు. కానీ సివిల్ సర్వెంట్లు ఐఏఎస్లు ఐపీఎస్లు అనేవాళ్ళు తయారు చేసినటువంటి చట్టాలని అంటే లెజిస్లేషన్ తయారు చేసినటువంటి చట్టాలని వీళ్ళు అమలు చేయాలి. అమలు చేసే దాంట్లో ధిక్కారం కనుక ఉంటే బాధ్యులు ఎవరవుతారంటే వీళ్ళే ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతారు. అందుకే వీళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటారు. పొలిటీషియన్స్ దొరకరు. రాజశేఖర రెడ్డి టైంలో మైనింగ్ ఓబులాపురం మైనింగ్ కేసు వచ్చింది. దాంట్లో ఐఏఎస్లు దాదాపు 5-6 జైల్లోకి వెళ్ళిపోయారు. పొలిటీషియన్స్ 1-2 వెళ్ళిపోయారు. కానీ కొంతమంది ఎస్కేప్ అయ్యారు. అంటే కారణం ఏంటంటే ఫైల్ మీద సంతకాలు ఎవరి ఉంటాయి? వీళ్ళే ఉంటాయి. ఆన్ పేపర్ వీళ్ళే ఉంటారు. కోర్టుకి ఏం కావాలి? ఆన్ పేపర్ సైన్ చేసి ఆన్ పేపర్ కావాలి. నువ్వు ఎన్ని చెప్పినా కానీ వినదు కోర్టు. అందుకే కళ్ళకు గంతలు కట్టుంటారు. నేను చూడను నేను అంటే కేవలం ఆన్ పేపర్ మాత్రం డాక్యుమెంట్ ఉంటేనే అక్కడ నిలబడుతుంది కోర్టులో. సో ఆన్ పేపర్ ఎవరు కమిట్ అయ్యారో వాళ్ళనే బాధ్యులను చేస్తుంది. అందుకే ఇటీవల కాలంలో మనం చూస్తే గౌతమ్ సవాంగ్ మాజీ డీజీపీ ఆయన పోయి క్షమాపణ చెప్పాడు కోర్టులో. క్షమాపణ చెప్పిన సంగతి మనకందరికీ తెలుసు కదా. సో ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఏపీపీఎస్సి సంబంధించి గ్రూప్ 1 సంబంధించి పేపరు దిద్దడంలో అవకతవకలు జరిగాయని చెప్పి హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది కదా. ఆ మొత్తం గ్రూప్ 1 రద్దు చేయండి అని చెప్పి దాంట్లో బాధ్యులను ఏమని చేశారు? ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ని అలాగే దాంట్లో కార్యదర్శిగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని బాధ్యుల్ని చేయాలని చెప్పి డిమాండ్ వస్తుంది కదా. వాళ్ళిద్దరే ఇప్పుడు దొరికేది. ఇంకెవరు దొరకరు. ఇంకొకరు దొరికే అవకాశమే లేదు. ఎందుకంటే సంతకాలు వాళ్ళిద్దరే ఉంటాయి కాబట్టి. వాళ్ళిద్దరి కారణంగానే జరిగినాయి అని చెప్పి చెబుతున్నారు కదా. ఇప్పుడు ఓఎంఆర్ షీట్లు దాదాపు 40 సార్లు 40,000 మార్చారని చెప్పి అలాంటివి వస్తున్నాయి కదా, ఆరోపణలు వస్తున్నాయి కదా. తర్వాత ప్రభుత్వానికి సంబంధించి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమందిని వాళ్ళు బ్యాక్ డోర్లో తీసుకున్నారు, ఇలాంటివన్నీ ఆరోపణలు ఉన్నాయి కదా. అందుకే వాళ్ళు గ్రూప్ 1 రద్దు చేసింది హైకోర్టు. రద్దు చేసినటువంటి క్రమంలో సరే దాని మీద లీగల్గా ఫైట్ చేస్తున్నారు, అది వేరే విషయం. కానీ బాధ్యులను ఏమని చేశారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని నేరుగా చేయలేదు. రాజకీయపరమైన ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి మీద వస్తున్నాయి. కానీ అధికారికంగా బాధ్యులను ఏమని చేస్తున్నారు? ఇక్కడ ఆన్ పేపరు గౌతమ్ సవాంగ్ని అలాగే ఆంజనేయుల్ని అంటే సివిల్ సర్వెంట్లు దొరికిపోతారు ఆన్ పేపరు. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే గతంలో ఎప్పుడు లేని విధంగా, గతంలో ఎప్పుడు కూడా ఎలా ఉండేదంటే రామారావు టైం నుంచి నేను కూడా చూస్తున్నా పరిపాలన ఎలా ఉండేది అనేది. ఒక మంత్రి లేదంటే ఒక ముఖ్యమంత్రి ఏదైనా ఒకటి ఏదైనా అమలు చేయాలంటే ఒక స్కీమ్ని అమలు చేయాలన్నా లేదంటే ఏదైనా తను అనుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా కానీ ఇది చట్ట పరిధిలో ఉందా లేదా అనేది ముందు చూస్తారు. ఇప్పుడు ఏదో పొలిటికల్ పార్టీస్గా మేనిఫెస్టోలో పెడతారు, లేదంటే ఓరల్గా కూడా అనౌన్స్ చేస్తూ ఉంటారు అనేకమైనవి. నేను ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనుకున్నాను అని అంటారు. ఆ ఇందిరమ్మ ఇల్లు ఎలా ఇవ్వాలి ఏంటి అనేది ఆ గైడ్లైన్స్ అన్నీ ప్రిపేర్ చేయాల్సింది వీళ్ళు సివిల్ సర్వెంట్లు ప్రిపేర్ చేయాలి. దాంట్లో ఏదైనా తేడాలు ఉంటే వాళ్ళే బాధ్యులు అవుతారు. సో ఒక నిర్ణయాలు తీసుకోవడం వరకు మాత్రమే పొలిటీషియన్స్ బాధ్యత. నిర్ణయాలు తీసుకున్న తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎగ్జిక్యూటివ్స్. క్యాబినెట్లో ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు. నేను ప్రతి ఇంటికి ఏసీ ఇద్దాం అనుకుంటున్నా అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటాడు అనుకున్నాం కొద్దిసేపు. ఆ ఏసీ ఇవ్వాలా పర్లేదా అనేది చట్టంలో ఏం చెప్తుంది, చట్ట పరిధిలో ఉందా లేదా, అది
ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి, దీనికి బడ్జెట్ ఎంత అవుతుంది, ఎంతమందికి ఇవ్వాల్సి వస్తుంది, దీని కరెంట్ ఎంత అవుతుంది, ఇవన్నీ లెక్కేయాల్సింది ఎవరు? ఎగ్జిక్యూటివ్స్ లెక్కేయాలి. ఎగ్జిక్యూటివ్స్ లెక్కేసి దాని మీద మొత్తం సంతకాలు పెట్టిస్తే అది క్యాబినెట్లో అప్రూవల్ పొందితే అప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే ఆన్ పేపర్ దొరికేది సివిల్ సర్వెంట్లు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే 2019 నుంచి గతంలో ఎప్పుడూ లేని విధంగా 2019 నుంచి ఇప్పటి వరకు ఏం జరుగుతుందంటే కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, అలాగే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి కోసమే మేము పనిచేస్తాము, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాత ప్రభుత్వం, ఆ తర్వాత ప్రజలు అని క్లియర్గా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళిన సందర్భంగా కొంతమంది చెప్పినటువంటి మాటలు మీడియాలో మనం చూసాం. ఫస్ట్ మాకు జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాత ప్రభుత్వం, ప్రజలు. శాలరీ ఎవరు ఇస్తున్నారు మీకు? ప్రజలు ఇస్తున్నారు కదా అని అంటే మాకు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి, తర్వాత ఏదైనా అనే యాంగిల్లో వాళ్ళు చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి కదా. అలాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు కానీ కొంతమంది ఈ సివిల్ సర్వెంట్లు కానీ దాదాపుగా 10% నుంచి 20% ఉన్నారనేది ఒక అంచనా. గతంలో ఎప్పుడు లేని విధంగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి సైన్యాధిపతులుగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ అండర్లో కింద కొంతమందిని ఏర్పాటు చేసుకొని ఒక పెద్ద మాఫియాలాగా చట్టానికి విరుద్ధంగా కొన్ని చర్యలు చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు ఆ ఆఫీసర్స్. కొంతమంది, అందరిని కాదు, కొంతమంది అనేది ఇప్పుడు వినిపిస్తుంది. ప్రభుత్వంలో ఒక మాఫియా ఉంది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక మాఫియా ఉంది. ఆ ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది ప్రైవేటు సైన్యంలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. దానికి తాడేపల్లిలో ఉన్నటువంటి డాన్ మొత్తం నడిపిస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. సో ఎందుకు ఆ విధంగా వాళ్ళు తెగించి అలా చేస్తారు? వాళ్ళ ఉద్యోగానికి ప్రమాదం కదా అనొచ్చు. ఎప్పటికైనా వాళ్ళ ఉద్యోగాలకు ప్రమాదమే కదా. ఈవెన్ సివిల్ సర్వెంట్లకు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఎవరికైనా ప్రమాదమే. అయినప్పటికీ వాళ్ళు ఎందుకు ఇంత భర్తీ చట్టాన్ని అతిక్రమించి కూడా చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న వేసుకుంటే, నాకు ఈ మధ్య సచివాలయంలో ఒకళ్ళిద్దరు చెప్పిన మాట ఏంటంటే, ఎవరైతే హార్డ్ కోర్గా జగన్మోహన్ రెడ్డికి ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగుల్లాగా కాకుండా జగన్మోహన్ రెడ్డికి దాసుల మాదిరిగా, జగన్మోహన్ రెడ్డికి ఏది కావాలంటే అది చట్టానికి విరుద్ధంగా చేసి పెట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి లైఫ్ లాంగ్ సరిపడేలాగా ఆర్థికపరమైనటువంటి సహాయము, అలాగే వాళ్ళ తర్వాత తరానికి కూడా ఆర్థిక పరంగా ఇబ్బందులు లేకుండా జనరేషను ఏ విధంగా ఉండాలి, ఏదో ఒక సంస్థ పెట్టించడము, లేదంటే ఏదో ఒక రకమైనటువంటి ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసి ఆర్థికపరమైనటువంటి ఆర్థికంగా బలోపేతానికి ఒక సిస్టమ్ని డెవలప్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. సో దాంతో వాళ్ళకి ఉద్యోగం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, ఈ ఉద్యోగంతో మనకు పని లేదు అనేటువంటి యాంగిల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు ప్రైవేటు సైన్యంలాగా పనిచేస్తున్నారు అని. ఇదే 2018లో మనం చూస్తే కనుక అప్పుడు వినిపించినటువంటి మాటలు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2018లో అప్పట్లో కొంతమంది సివిల్ సర్వెంట్లకి 1 కోటి నుంచి 2 కోట్ల వరకు, ఆ తర్వాత క్యాడర్కి 1 కోటి రూపాయల వరకు, ఆ తర్వాత క్యాడర్కి 50 లక్షల వరకు ఇచ్చేసి 2018లో ఎన్నికల్లో గందరగోళం చేశారు, ఈవీఎంలను కూడా రీప్లేస్ చేశారు అనేది అప్పట్లో వినిపించినటువంటి మాట. దాన్ని నమ్మేలాగా మనం కనుక అబ్జర్వ్ చేస్తే పోలింగ్ ముగిసిన తర్వాత 2 రోజులకి పోలింగ్ పర్సంటేజ్ ఇచ్చారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఇచ్చినటువంటి పర్సంటేజ్కి 2 డేస్ తర్వాత ఇచ్చిన పర్సంటేజ్కి దాదాపుగా 5% కాదు, అబోవ్ ఉంది, ఇంకా 5% అదనంగా కనిపించింది. అంటే రీప్లేస్ చేయటం ఒకటి, ప్లస్ రిగ్గింగ్ చేయటం ఒకటి, ఈ రెండు చేశారు. ఆ రోజు ప్రిసైడింగ్ ఆఫీసర్గా కొంతమంది వ్యవహరించారు, ప్లస్ దానికి ఆల్రెడీ కొంతమంది ఉన్నత అధికారులు, కొంతమంది ఉద్యోగులు సహకరించారు. అందుకే అలా జరిగింది. 2018లో మళ్ళీ కేసీఆర్ రెండోసారి అధికారంలో రావడం జరిగింది అనేది అప్పట్లో వినిపించింది. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సచివాలయంలో ఉన్నట్టు కొంతమంది ఉద్యోగులు ఆల్రెడీ ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు అతని పేరు నేను చెప్పను, కానీ ఆల్రెడీ అతని మీద కంప్లైంట్ కూడా ఎలక్షన్ కమిషన్కి వెళ్ళాయి. వాళ్ళు ఏంటంటే ఒక మాఫియాలాగా ఏర్పడి ప్రైవేట్ సైన్యంలాగా నడుపుతున్నారు. వీళ్ళకేంటంటే ఆల్రెడీ సెటిల్ అయిపోయింది, లైఫ్ సెటిల్ చేసేసారు. 2-3 తరాలకు సరిపోడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ లైఫ్కి సెటిల్ చేసేసారు. ఆర్థికపరమైనటువంటి
భద్రతను కల్పించారు. కాబట్టి వాళ్ళు ఉద్యోగం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పి ఇప్పుడు వాళ్ళు ప్రైవేట్ సైన్యంలాగా మారి వ్యవహరిస్తున్నారు. వీళ్ళందరినీ తాడేపల్లి నుంచి నడిపిస్తున్నారు, తాడేపల్లి డాన్. కాబట్టి వీళ్ళు రేపు ఎన్నికల్లో ఏదైనా చేయొచ్చు అనేది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది. సో దాంట్లో మనం అందరిని అనలేం, కానీ ఒక 10 to 20% ఉన్నారు ఈ విధంగా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా కొంతమంది ఉద్యోగులు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఒక రకంగా ఉద్యోగులే అందిస్తున్నట్టు సమాచారం కొంతమంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.